మంచిర్యాల కార్పొరేషన్ పరిధి 8వ డివిజన్ అరుణక్క నగర్, భగత్ సింగ్ నగర్లలో శుక్రవారం కాంగ్రెస్ అభ్యర్థి అట్కపురం సతీష్ గెలుపు కోసం జిల్లా మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఇంటింటా తిరిగి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాల్లో తెలంగాణను అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అట్కపురం సతీష్ చేయి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, సురేఖమ్మ గారి నాయకత్వం, జై కాంగ్రెస్. సురేఖమ్మ గారికి స్వాగతం, సుస్వాగతం. ఈ ఏరియాను అభివృద్ధి చేసే బాటగా అభివృద్ధి చేస్తున్న వ్యక్తి మీకు ఖచ్చితంగా నేను మాటిస్తున్న తల్లి, ఒకసారి అవకాశం ఇవ్వండి, మీ అందరి తీసుకుంటా. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లోని 8వ డివిజన్ అరుణక్క నగర్ ప్రాంతంలో ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అట్కపురం సతీష్ గారు నిలబడ్డారు. అయితే వారిని గెలిపించాలి అని చెప్పేసి అభ్యర్థించడానికి ఇక్కడ అరుణక్క నగర్ రావడం జరిగింది. ఇక్కడున్న మహిళలందరూ కూడా వాళ్ళ సమస్యల్ని చెప్పడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ ద్వారా అభివృద్ధి సాధ్యమవుతుంది అని చెప్పి అందరూ కూడా మద్దతు ప్రకటించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇదే ఉత్సాహంతో అట్కపురం సతీష్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం. నస్పూర్ మున్సిపాలిటీ గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీగా అయినా కూడా ఇక్కడ ఎట్లాంటి మౌలిక వసతుల కల్పన జరగలేదు. ఎక్కడి సమస్య అక్కడే కనబడుతుంది. రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, చెత్త సేకరణ కానీ, వీధి దీపాలు కానీ ఇట్లాంటివి పనులు అసలు ఏం కూడా జరగలేదు. అసలు ఇక్కడ ప్రేమ్సాగర్ రావు గారు ఎమ్మెల్యే అయినాక 2 ఏళ్ల కింద ఇక్కడ మున్సిపల్ నిర్వహణ అని అంటే ఇక్కడ చెత్త సేకరణ చేసే వాహనాలకి డీజిల్ ఖర్చులకు కూడా ఇక్కడ డబ్బులు లేవు మున్సిపాలిటీలో. అలాగే మున్సిపల్ కార్మికులకు జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు. అయితే ప్రేమ్సాగర్ రావు గారి సింగరేణి వాళ్ళతో మాట్లాడి 7 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ మున్సిపల్ నిర్వహణ అనేది చేస్తూ ఉన్నారు. అయితే మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో నస్పూర్ పట్టణాన్ని కూడా భాగం చేస్తే ఇది కూడా మంచిర్యాలతో పాటు అభివృద్ధి చేయొచ్చు నస్పూర్ని అన్న ఉద్దేశంతో ఇది మున్సిపల్ కార్పొరేషన్లో భాగం చేయడం జరిగింది. ప్రేమ్సాగర్ రావు గారు అధికారంలోకి వచ్చినాక ఇక్కడ ప్రతిసారి ఎండాకాలంలో నీటి ఎద్దడి ఉంటుంది. మేమే ట్యాంకర్ల ద్వారా గోదావరి నుండి నీళ్లు తీసుకొచ్చి వాడలలో ఇచ్చేవాళ్ళము. ఇప్పుడు 16,500 నల్ల కనెక్షన్లు కూడా కొత్తగా ఇవ్వడం జరిగింది. అలాగే ఏలంపల్లి ప్రాజెక్టు నుండి నీళ్ళని ఫిల్టర్ చేసేసి ప్రతిరోజు కూడా వాడలకి నీళ్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా కూడా అరుణక్క నగర్లో కొంతమందికి నీళ్ళ సమస్య ఉంది, మంచినీళ్ళ సమస్య అని చెప్తున్నారు. ఇక్కడ శ్రీరాంపూర్ బస్టాండ్ దగ్గర ఒక పెద్ద వాటర్ ట్యాంక్ నిర్మాణం జరుగుతుంది. ఇంకొకటి కూడా సాయిబాబా గుడి దగ్గర కూడా ఇంకొక వాటర్ ట్యాంక్ నిర్మాణం జరుగుతుంది. ఈ 2 వాటర్ ట్యాంక్స్ నిర్మాణం జరిగిన తర్వాత ఇక్కడ మంచినీళ్ళ సమస్య కూడా ఉండదు. అలాగే ఇక్కడ మన కార్పొరేషన్ అభ్యర్థుల్ని 60కి 60 మందిని గెలిపించుకుంటే మనం మరింత ఉత్సాహంతో ప్రజలందరూ ఇచ్చే సహకారంతో ప్రేమ్సాగర్ రావు గారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మరింత ముందుకు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా నేను పేరున విజ్ఞప్తి చేస్తున్నా. మొన్న ప్రేమ్సాగర్ రావు గారు హాస్పిటల్ ఉన్నా కూడా, కోయంబత్తూరు హాస్పిటల్లో ఉన్నా కూడా సర్పంచ్ ఎలక్షన్లు ఏవైతే జరిగినాయో అందులో 81% సర్పంచ్ని గెలిపించి రాష్ట్రంలో 2వ స్థానంలో నిలబెట్టిండ్రు. ఇవాళ రేపు జరిగే మున్సిపల్ ఎన్నికలలో 60 మందికి 60 మంది కార్పొరేటర్లను గెలిపించి ఆ రికార్డును కూడా బ్రేక్ చేసి మొదటి స్థానంలో నిలబెట్టాలని నేను ప్రతి ఒక్కరికి మంచిర్యాల కార్పొరేషన్ ప్రజలందరికీ కూడా పేరుపేటన విజ్ఞప్తి చేస్తున్నాను. అరుణక్క నగర్, ఝాన్సీ నగర్, భగత్ సింగ్ నగర్ ప్రజలను నేను వేడుకుంటున్నాను. ఏదైతే అభివృద్ధి కోసం హర్షణీయులు పనిచేస్తున్న పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారి అభిమానిగా నేను మీ ముందుకు వచ్చిన. ఏదైతే మన అరుణక్క నగర్కి సంబంధించిన బస్టాండ్ సమస్య ఉందో ఆ సమస్యను పూర్తిగా సారు పరిష్కరించి బస్టాండ్ నిర్మాణం ఏర్పాటు చేస్తారని చెప్పడం జరిగింది. అదేవిధంగా నీళ్ళకు సంబంధించిన ఏదైతే బోర్వెల్స్ కావాలని అందరూ కోరుకుంటున్నారు కాబట్టి ఆ బోర్వెల్స్ కూడా తీసుకొచ్చి నిర్మాణం చేసుకొని మనం వాటర్ సమస్యను పూర్తిగా లేకుండా
మనం ఈ అరుణక్క నగర్, జార్జ్ నగర్, భగత్ సింగ్ నగర్ ప్రజలను అందరం కలిసి మనం ఈ సమస్యను పూర్తిగా ప్రాబ్లం అన్ని సాల్వ్ చేసుకుందామని చెప్పేసి అరుణక్క నగర్ ప్రజలు, జార్జ్ నగర్, భగత్ సింగ్ ప్రజలను నేను వేడుకుంటున్నా. ఏదైతే చిన్న నాలులే కానీ ఏదైనా కూడా ఏ సమస్య ఉన్నా నేను దగ్గరుండి ఈ సమస్యను పరిష్కరిస్తా అని చెప్పేసి మిమ్మల్ని వేడుకుంటున్నా. దయచేసి అటకపురం సతీష్ అనే నేను చేతి గుర్తుపైన ఓటేసి నన్ను భారీ మెజారిటీతో మీరందరూ గెలిపించాల్సిందిగా మీరందరూ వేడుకుంటున్నా.